రోజుకి న్యూసెన్స్ అవుతుందండి. ఆ న్యూసెన్స్ లో నుంచి రాఘవకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ తన్నుకొచ్చింది. అదేంటో చూద్దాం. లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అండ్ స్టీవ్. హలో, ఎక్కడుంటాను రా? హైదరాబాద్లో ఉన్నాను. హైదరాబాద్లో ఉన్నాక ఎక్కడుంటాను రా? తాజ్ కృష్ణలో ఉన్నాను రా బాబు. మరి బస్ స్టాప్లో ఉన్నానని చెప్తే పరుగు పోద్దు. మరి ఏంటంటావు? అదే తాజ్ కృష్ణలో ఉన్నాక మన దగ్గరికి పెద్ద పెద్ద విఐపీలు వాళ్ళు వస్తుంటారా. నిన్న రోజా గారు వచ్చి 2 లక్షలు ఉంటే సర్దవా అని అడిగారు. తీసుకోమురా, మనకి ఇవ్వడమే తెలుసు, తీసుకోము. నాగబాబు గారు ఇట్టే వస్తున్నారు. రై ఒక లైన్లో ఉండి ఒక సార్ నమస్కారం సార్. ఏంటి సార్ ఇలా వచ్చారు? కొత్త సినిమా డేట్లా? ఆమె కష్టం అండి. మనకేం మన ఊరు ఇంపార్టెంట్, పంచాయతీ పనులు ఉండి వాళ్ళ గురించి వచ్చాను. రే వింటున్నావా? అదే మా ఊరు పని మీద వచ్చానండి. ఇటు 5 కోట్ల బాబు వద్దండి, ఇబ్బంది పెట్టి 10 కోట్ల వద్దు సార్, మీరు ఎంత ఇచ్చినా వద్దండి. ఉంటాను సార్. ఒరే ఇక్కడ బయట ఉంటే అందరూ పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వచ్చేస్తున్నారు. రూమ్లోకి వెళ్ళిపోవాలి, తడిపేసేసుకుంటాను. ఉంటాను. అమ్మా బస్ స్టాప్లో ఉన్నామని చెప్తే పరుగు పోద్ది. ఏం చేస్తాం మరి? తాజ్ కృష్ణ అని చెప్పుకోవాలి. నమస్కారం అండి, బాగున్నారా? నేనండి మీ జెఫా న్యూస్ రిపోర్టర్ని. నా పేరు జెఫా, సారీ వెంకీ అండి. పొద్దుటి నుంచి తిరుగుతున్నాను, ఒక్క న్యూస్ అన్న దొరుకుతుందా అని. అక్కడేమో స్టూడియో ఖాళీ ఉంది, ఇక్కడేమో నేను కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్నాను. యాహూ! అగ్ని ప్రమాదం! జింగిచికి 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 జింగ్! బ్రేకింగ్ న్యూస్! డింపు కాలిపోతుంది. ఎక్కడ ఎక్కడ కాదు, ఇక్కడ ఒక బహుళ జాతి బిల్డింగ్ కాలిపోతుంది. నువ్వు లైవ్ పెట్టేసుకో. మీరు చూస్తున్నారండి జఫా ఛానల్. మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక బహుళ జాతి అంతస్తు ఇక్కడ కాలిపోతుంది కనిపించడానికి. మరి కాలిపోతున్నటువంటి ఈ ప్రదేశంలో మంట ఎలా రగిలింది అనేది నిజంగా ఎప్పుడు జన రద్దీలో ఉండే ఈ హలో ఇట్రా టీవీలో కనిపిస్తున్నానా? నేనే. అయ్యో చొక్కా మొన్న పండగ కెట్టారు మా మామగారు, బాగుందా? రే మన ఈరోజు వాళ్ళు అందరినీ టీవీ చూడమని చెప్పి ఆ సుబ్బలక్ష్మి వెంకటేశ్వర వాళ్ళు కూడా చెప్పారు. ఫాలోయింగ్ పెరుగుతుంది, మనకి ఫాలోయింగ్ పెరగాల. అంటే చూడమని చెప్పి తొందర చూడు. ఈ విధంగా చూసుకున్నట్లయితే డింపు ఇక్కడ బహుళ జాతి అంతస్తు ఎంతోగానో మరి ఏ బాబు ఏంటి, ఎవరు నువ్వు? పబ్లిక్. మరి పబ్లిక్ కూడా చాలా అంటే చాలా ఇక్కడ ఎంతో క్రౌడ్ గా ఉంది. మరి నిజంగా ఇంతకు ముందు ఇక్కడ సాయి కుమార్ గారు అగ్ని అగ్ని అన్నారంట. మరి ఆయన మీద కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. ఇంతకు ముందు సూపర్ స్టార్ కృష్ణ గారు వచ్చి అగ్గి పెట్టుందా అని అడిగారంట. సో ఆయన కూడా రగిలించారా ఈ నిప్పుని అనేసి ఎంతో మంది కూడా నువ్వు అనుకుంటున్నారు. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఏంటంటున్నారు నువ్వు? ఇటు అడ్డేస్తున్నాడా ఈ గల చొక్కవుడా? పక్క ఎటు జరగాల? కొంచెం పక్కకా, రైట్కా? ఓకే కొంచెం. ఇప్పుడు హలో 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 బాబు, మమ్మల్ని డ్యూటీ చేసుకుని ఇవ్వరా? చెప్పండి సార్. మరి ఈ విధంగా చూసుకుంటే డింపు, మరి ఇక్కడ ఈ బిల్డింగ్ చూసుకుంటే చుట్టుపక్కల బిల్డింగ్లు అన్నింటి కూడా రే హలో దూరం జరగయ్యా, దూరం జరుగు. మరి ఇక్కడ నిజంగా ఇది ఎలా జరిగింది? షార్ట్ సర్క్యూట్ ద్వారా జరిగిందా? మరి ఎలా జరిగిందో ఇక్కడ ఉన్న స్థానికులను ఒకసారి కనుక్కొని తెలుసుకుందా సార్? చెప్పండి సార్. ఇది ఖచ్చితంగా అధికారుల నిర్లక్ష్యం. వాళ్ళు ఏం చేస్తున్నారు? అగ్గిపెట్లు అమ్ముకుంటే ప్రమాదం అని తెలీదా? అందుకని చెప్పి అగ్గిపెట్లు బజార్లో బ్యాన్ చేయాలని చెప్పి నేను ప్రభుత్వం వారిని సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ఏం మాట్లాడుతున్నావయ్యా? అక్కడ జరిగింది షార్ట్ సర్క్యూట్ తోని, అర్థమైందా? టీవీలు అలాగే చెప్తారు కదా సార్. టీవీలు అలాగే చెప్తారా? మరి ఈ విధంగా చూసుకోవచ్చు. మరి ఇలా మాట్లాడివా? మరి ఈ విధంగా ఎందుకు జరిగిందో తెలుసుకోవాలంటే మరి కాసేపు ఎదురు చూడాల్సిన విషయం ఉంది. మరి డింపు చూసుకుంటే ఇక్కడ ముందు చూసి ముందు రే తోసేస్తావా? ఓవర్ టు స్టూడియో డింపు. ఇప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. లైవ్ పెట్టుకో. ఇప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. అది ఏంటంటే ఇక్కడ ఇది కేవలం షార్ట్ సర్క్యూట్ ద్వారా జరిగిందని, ఎవరు రగిల్చలేదని మరి బిల్డింగ్. హలో
ఇంతకు ముందు వచ్చింది నువ్వే కదా? నేనే సార్. మరేంట్రా చొక్కా మార్చావు? నేను న్యూస్ మార్చారు కదా సార్. ఓకే, మరి ఆ విధంగా చూసుకుంటే మరి ఇది కేవలం షార్ట్ సర్క్యూట్ ద్వారానే జరిగిందని, మరి ఇక్కడ జరిగినటువంటి ఇక్కడ చాలా మంది కూడా వచ్చేసారు. మరి వీళ్ళందరినీ కూడా అసలు ఏంట్రా నీ ప్రాబ్లం? అదే మనకి ఫాలోయింగ్ ఎక్కువ ఉందండి, కొద్దిగా జనాలు చూస్తున్నారు. జీతం తీసుకునే మేము కూడా నీలా వర్క్ చేయం రా. థ్యాంక్ యూ డింపు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు స్టూడియో. హాయ్ అండి, నేను మీ కాట్రవెల్లి రిపోర్టర్ రాముని మాట్లాడుతున్నాను. మీకు అందరికీ తెలుసు రోజు రోజుకు రోడ్లు అన్ని చిన్ని మొత్తం గుంతలు పడిపోతున్నాయండి. చిరు జల్లులకే గుంతలు పడిపోతున్నాయి. దీనికి గల కారణం స్పష్టంగా అర్థమవుతుంది, ప్రభుత్వ వైఫల్యం అని, అదేవిధంగా కాంట్రాక్ట్స్ వైఫల్యం అని మనకు స్పష్టంగా తెలుస్తుందండి. మామూలుగా మనం చూసుకున్నట్లయితే ఈ గుంతలు ఎలా అంటే చిన్న ఆటకే ఈ గుంతలు గొయ్యిలాగా మారి, గొయ్యిలు కాస్త నువ్వులాగా మారి పెద్ద కాలువలు ఏర్పడుతున్నాయండి. అటు పక్క ఒక 1 కిలోమీటర్ ఏంటి ఈ ఛానల్లో కూడా కనబడుతున్నాను? వీళ్ళే రిక్వెస్ట్ చేస్తున్నారు రా కనబడమని. నిజానికి నాకు ఇంట్రెస్ట్ లేదు, అసలు ఇది తినేస్తుంటే వస్తున్నాను నేను. రే మన ఇదిలో వాళ్ళందరికీ చెప్పు, టీవీలో కనిపిస్తున్నాను. కారణం ఏంటంటే ముఖ్యంగా విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు గీత. ఎందుకంటే స్కూల్కి వెళ్ళాలంటే ఈత వచ్చిన వాళ్ళు మాత్రమే స్కూల్కి వెళ్తున్నారు గీత, ఈత రాని వాళ్ళు ఇంటికి తిరిగి వెళ్ళిపోతున్నారు గీత. దానివల్ల అధికారులు ఎప్పుడు స్పందించి దీనికి గల పరిష్కారం చూపిస్తారో అర్థం కావట్లేదు గీత. మరి మనకి ఇక్కడ ప్రత్యేక సాక్షులు ఉన్నారు, వారిని అడిగి మనం తెలుసుకుందాం. రే లో ఎవరు నువ్వు? పబ్లిక్ సరే మాట్లాడండి కొంచెం. ఇక్కడ మనకు ప్రత్యక్ష సాక్షులు ఉన్నాయి గీత, ఎందుకంటే మనకు ఈసప్ కూడా బస్సులో నేను అడిగానా? టీవీలో చెప్తుంటారు కదా సార్. నేను అడిగిన తర్వాత చెప్పు. హీరో సింపేశాడు. గీత మనం చూసుకున్నట్టయితే గుంతల్ని కాస్త జూమ్ లో అబ్జర్వ్ చేస్తే ఇది బురదతో కూడిన గుంతలా కనిపిస్తుంది గీత. మనకి నీ అబ్బా న్యూస్ చెప్పుకొని ఎవరా ఆగ్రరాయ్ సంపేత్తరాయ్ ఆగ్రరాయ్. హాయ్, మీరు చూస్తున్నారు రోజు రోజుకి మానవత్వం అనేది మంట కలిసిపోతుంది. అసలు మానవీయ విలువలకు కూడాను ఎక్కడ కూడా కోసింత కూడా విలువ లేకుండా పోతుంది. మీరు చూస్తున్నారు ఈ రోజు ఒక హైవే పక్కనే ఒక శవం పడి ఉంది. నిజంగా ఇలా హత్యలు రోజు రోజుకి పుట్టల్లా జరిగిపోతున్నాయి. కానీ దీని అంతటికి కారణం ఎవరో మనకు తెలియట్లేదు. మరి ఈ రకంగా చూసుకుంటే మరి ఎంతో మంది కూడా ఇలా రోజు రోజుకి హత్యకు గురో. ఎవరా నువ్వు? చెప్పండి సార్, పబ్లిక్ మా ఊరు చూస్తున్నారు. ఓకే, మరి ఇక్కడ జరిగిన ఈ హత్య గురించి మరి ఇక్కడే ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు కూడా మనతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. సార్ చెప్పండి. ఇది అధికారుల నిర్లక్ష్యం. రోజు రోజుకి నేరాలు పెరిగిపోతుంటే ఏం చేస్తున్నారు? కత్తితో పడితే చచ్చిపోతారని తెలీదా? బజార్లో కత్తిలు అమ్మడం బ్యాన్ చెయ్యాలని చెప్పి నేను సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ఒకసారి చూసుకో, ఇక్కడ మనకు ఇక్కడ కొన్ని రక్త మరకలతో పాటు ఇక్కడ ఒక చెప్పులు, అదే విధంగా ఇక్కడ జరిగినటువంటి కొన్ని సంఘటనలు, ఇక్కడ కాలి గుర్తులు, అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి కొన్ని గాలి సీజన్, అంటే వీళ్ళు మద్యం తాగి కూడాను మరి మద్యం మత్తులో ఇలా జరిగిందని మనకు స్పష్టంగా తెలిసిపోతుంది. ఏది ఏమైనా ఒక నిండు ప్రాణం. వెనక్కి జరుగు. మరి మొత్తానికైతే ఒక అమాయకమైన ప్రాణం కూడా ఇక్కడ బలిపోయింది. మరి ఇది హత్య ఎవరు చేశారు అనేది ఒకసారి చూసుకుందాం. అదేవిధంగా ఇక్కడ కత్తి కూడా ఉంది. ఈ కత్తిని చూసుకున్నట్లయితే హలో ఎట్లా మొఖానికి కత్తి అడ్డవుతుందా? తీసేస్తారా? లీనా హంతకుడు ఎక్కడో లేడు, నా పక్కనే ఉన్నాడు. వాడి చేతిలో కత్తి ఉంది, కత్తి మీద వాడి చేతి వేలు ముద్రలు కూడా ఉన్నాయి. లేరా? ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది ఇది? 2-3 సంవత్సరాల నుంచి జరుగుతుంది సార్. లీనా వీడు 2-3 సంవత్సరాల నుంచి వీడు ఇలాగే అందరినీ హత్య చేస్తూ తిరుగుతున్నాడు. హత్యలేటండి బాబు. ఆ కత్తి నీ చేతిలోనే ఉంది, దాని మీద నీ చేతి మరకలు ఉన్నాయి. ఇప్పుడు హంతకుడితో ఇంటర్వ్యూ తీసుకుందాం. లీనా హంతకుడు నా పక్కనే ఉన్నాడు. రే ఆగరా, రే ఆగరా, రే ఆగరా, రే. We love bad boys. We wanna bad boys. We love bad boys. We wanna bad boys. Mamma dagichi biche kinche pinibiti kavale. రోజా
గారు మీకు ఎలా అనిపించింది? ఇలాంటి సిచ్యువేషన్స్ నేను పాలిటిక్స్ లో చాలా చూసాను. సో ఒక నార్మల్ ఇష్యూ గురించి ఫైట్ చేసేటప్పుడు వెనకాల ఏం చేసినా పర్లేదు, కానీ చాలా సీరియస్ ఇష్యూస్ జరుగుతుంటాయి. అయేషా మీర్ అని ఒక అమ్మాయి చనిపోయింది, అప్పుడు ఒక ముస్లిం అమ్మాయి గురించి చాలా ఫైట్ చేశాను నేను. ఎమోషన్ అయ్యి మేము మాట్లాడుతుంటాం, వాళ్ళ మదర్ ఏడుస్తుంటుంది, వెనక్కి వీళ్ళు నేను కనిపిస్తున్నానా, లెఫ్ట్ రావాలా రైట్కి రావాలా అని ఇటు అంటుంటారు. కనీసం ఆ సెన్స్ లేకుండా కేవలం వాళ్ళు కనిపించింది వాళ్ళ స్ట్రీట్ లో అందరూ చూడాలనుకుంటారు చూడు, స్టూపిడిటీగా అనిపిస్తుంది నాకు. కానీ చాలా బాగా చేస్తావు రాఘవ, నీ ఫేస్ బాగా ప్లస్ అయింది, మంచి తింగిరోడ్ లాగా డింగ్ 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 వెంటనే కూలింగ్ గ్లాస్ వేసుకొని మళ్ళీ ఇట్లా నీ పన్ను కంటిన్యూస్ గా ఎక్కడ మిస్ కాకుండా ఎక్స్ప్రెషన్ చేసుకుంటూ వెళ్ళాం. అండ్ వాళ్ళని బాగా డిస్టర్బ్ చేయటం మాకైతే బాగా కనెక్ట్ అయింది, చాలా నచ్చింది. నీ పర్ఫార్మెన్స్ అయితే మేము పడి నవ్వుతూనే ఉన్నాం కంటిన్యూస్ గా, చాలా క్యూట్ గా. రాఘవ మంచి స్కిట్ చేశారు. ఇది చాలా చోట్ల ఇలాగే చేస్తుంటారు. ఒక మాట్లాడాడు, కెమెరా ఉంటాడు, ఫైర్ యాక్షన్ జరిగింది. ఫైర్ యాక్షన్ 100 కారణాలు జరుగుతుంది. ప్రతిదీ గవర్నమెంట్ నిర్లక్ష్యమేనా? ప్రతిదీ ప్రభుత్వం చేసే తప్పులేనా? ఒక అవతల ప్రతిపక్ష పార్టీ వాడు ఒక మాట మాట్లాడేది పొలిటికల్ గెయిన్ కోసం అనుకోవచ్చు. పబ్లిక్ కూడా ఇది గవర్నమెంట్ చేసే నిర్లక్ష్యం, మమ్మల్ని ఏం చేయమంటారు? మైక్ పెడితే చాలు, మైక్ పెట్టగానే ప్రతి వాడు మొగోడైపోతాడు. అది అప్పుడు దాకా ఇలా ఉంటాడు వెనకాల. ఇప్పుడు రాఘవ పక్కల ఇలా ఉంటాడు. మైక్ ఈ దుర్మార్గం నశించాలి, ఎవరికి తెలుసు అయిపోయింది కట్ అయిపోయిన తర్వాత అదండి మేమందరం అంత ఆవేశపడుతున్నాం అంటాడు. మైక్ తీయగానే బాగా కనెక్ట్ అయింది రాఘవ నువ్వు మాట్లాడింది. ఒకసారి న్యూస్ లో చూశాను సార్, చాలా అనర్గళంగా మాట్లాడు. ఇప్పుడు చెప్పండి, మీరు ఎంతకాలం నుంచి ఈ ప్రాంతంలో ఉండే? మాది ఊరు కాదండి అన్న. గుడ్ రాఘవ, నైస్ కిట్.